Nandyal district at Aluru village in Nandikotkur constituency, MLA Gita Jaisia addressed the party members. He stated that the coalition government is working with the goal of providing 2 million jobs to the youth, as promised by Nara Lokesh during the Yuva Galam Padayatra. He further mentioned that within just 20 months, the coalition government has already provided 6,28,347 jobs to the youth. He also added that vacant posts in the police department have been filled. In addition, the government has signed agreements with companies involving investments worth 23 lakh rupees crore, which are expected to create 2.5 million job opportunities. As a gift for the Shri Parabhava Nama year, the అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర భవిష్యత్తు యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆనాడు ఏదైతే యువగలం పాదయాత్రలో మా యువ నాయకులు లోకేష్ బాబు గారు చెప్పినట్లు మన కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు దాదాపు 20 లక్షల పైగా ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పేసి ఇచ్చిన మాట కట్టుబడి ఆనాడు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి భాగంగా మెగా డిఎస్సి కండక్ట్ చేసి అలాగే పోలీస్ శాఖలో ఉన్నటువంటి కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళా శ్రీ పరాభవనామ సందర్భంగా ఉగాది రోజున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు మనం ఏదైతే ఆనాడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలకు రూపకల్పన చేస్తామని చెప్పేసి దాదాపు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఇటు పెట్టుబడులతో పాటు అటు రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి అందరికి కూడా అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఉగాది రోజున ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకంతా కూడా ఒక సంతోషకరమైనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే శాఖల వారీగా ఉన్నటువంటి ఖాళీలన్నిటిని కూడా గుర్తించి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తూ మళ్ళీ డిఎస్సి అక్టోబర్లో ఇవ్వబోతున్నారు. అలాగే కానిస్టేబుల్స్ జాబ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు మనము ఏదైనా సరే యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీలన్నిటిని కూడా భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈనాడు ముందుకు అడుగులు వేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 20 నెలల్లోనే దాదాపు 6,28,347 ఉద్యోగాలు కల్పన చేయడం జరిగింది, అందించడం జరిగింది. మరి చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్నట్లయితే ఆనాడు 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, మెగా డిఎస్సి లేదు. రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు అతలాకుతలం చేసి ఆనాడు చేసినటువంటి అరాచక పాలన వల్ల ఈరోజు రాష్ట్రం ఎంతో వెనుకబడిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ దాన్ని ముందుకు తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి అనుభవపూర్వకంగా వారిపైన ఉన్నటువంటి నమ్మకంతో ఇటు పెట్టుబడులు కానివ్వండి, రాష్ట్రంలోకి వస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నిటిపైన చదువుకునేటువంటి వారికి అందరికీ కూడా కల్పించాలని చెప్పేసి ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని చెప్పేసి యువత అంతా కూడా హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది సిబిఎస్ న్యూస్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం సిబిఎస్ న్యూస్ ఛానల్తోనే కొనసాగండి. ధన్యవాదాలు.